దేశాన్ని మీడియా ద్వారా పరిపాలించాలనుకుంటున్నారు, లేకపోతే మీడియా ద్వారా పక్కదోవ పట్టించాలి, తప్పుదోవ పట్టించాలనుకున్నారు. ఒకప్పుడు మనకి 75 ఏళ్ల పాటు యథేచ్ఛగా మన మెదళ్ళని చౌర్యం చేశారు. ఎట్లాగా అంటే అక్బరు, బాబరు ఈ దేశం మీద దండయాత్రలు చేసిన రాజులందరూ గొప్పవాళ్ళని, వాళ్ళ మీదన పోరాడినటువంటి వాళ్ళందరూ పనికిమాలోళ్ళని, అసమర్థులని, వీళ్ళలో వీళ్ళు కొట్టుకు చావడం వల్ల వాళ్ళు వచ్చి పరిపాలించారని, చక్కటి పరిపాలన అందించారని, లౌకికవాదాన్ని పెంచి పోషించారని రాసుకొచ్చారు. ఇప్పుడు అట్లాగే భారతదేశాన్ని తప్పుదోవ పట్టించే విధమైనటువంటిది. మద్యం తప్పులేదు, సిగరెట్ తప్పులేదు, డ్రగ్స్ తప్పులేదు. సినిమాల్లో హీరోలే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తారు, హీరోలే మాఫియా నాయకులుగా ఉంటారు, హీరోలే దాన్ని ఏమంటారు డాన్లుగా వ్యవహరిస్తారు. అప్పుడు పోలీసులు దొంగలవుతారు, పోలీసులే దోషులు అవుతారు. ఇది గమనించినటువంటి యువతరం పెడత్రోవ పడుతున్నటువంటి పరిస్థితి. ఇదివరకటి రోజుల్లో ఇది మంచి ఇది చెడు అని చెప్పేటటువంటి విధంగా ప్రజల్లో ఆలోచన ఉండేది, తల్లిదండ్రులకి తీరుకుండేది, ఓపిక ఉండేది. తల్లిదండ్రులేమో ఇప్పుడు తమ బిడ్డల భవిష్యత్తు కోసం రాత్రి పగలు ఇద్దరు కలిసి కష్టపడి సంపాదిస్తుంటే ఆ సంపదతో తయారవుతున్నటువంటి యువతరం జ్ఞానం లేకపోవడం వల్ల, ఈ జ్ఞానం ఈ సినిమాలను చూసి నేర్చుకోవడం వల్ల ఆ సినిమాల్లో ఉన్నటువంటి జ్ఞానం ఈ తరహాలో తయారవుతుంది. ఓవరాల్గా చెడుని మంచిగా, మంచిని చెడుగా చూపించేటటువంటి ప్రయత్నం చాలా వ్యూహాత్మకంగా జరుగుతుంది. చివరికి ప్రజలలో పోరాట స్ఫూర్తి తగ్గిపోయి నాయకుల యొక్క బానిసలుగా మారుతున్నారు, లేదంటే కనుక హీరోల యొక్క బానిసలుగా మారుతున్నటువంటి చదువుకున్న మూర్ఖులు పెరిగిపోతున్నారు. దేశానికి చాలా ప్రమాదకరం.